కేంద్ర ప్రభుత్వానికి లేక దీనిని వ్యతిరేకిస్తూ తెలంగాణ కమిటీ ప్రతినిధి జగన్ ప్రకటన. సాయుధ పోరాటం విరమణ ఆయన సొంత అభిప్రాయం. సాయుధ పోరాటంతో ముందుకెళ్లడమే తక్షణ కర్తవ్యం అని స్పష్టం. మల్లోజుల ఎక్కడ ఆయన ఉనికిపై అనుమానాలంట. అంటే మొత్తం మీద అయితే ఈ మధ్యకాలంలో అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది, మీరు చూసే ఉంటారు. అంటే ఆపరేషన్ కగార్ ఆపితే మేము గన్నులు డౌన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆ లేఖ వచ్చింది కదా అప్పట్లో. దానికి కౌంటర్గా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ కూడా నిన్న లేఖ విడుదల చేసింది. ఆ అభయ్ పేరుతో వచ్చిన లేఖ ఆయన వ్యక్తిగతము, పార్టీ నిర్ణయం కాదు, అంత ఈజీ కాదు గన్నులు డౌన్ చేయడం అనేది ఆయన రాసుకొచ్చింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మావోయిస్టుల చెరో మాట మల్లోజులో ఎక్కడ అనుమానాలు, ఒకసారి 10లో చూద్దాం. అంటే ఆపరేషన్ కగార్ వల్ల ఒక్కసారిగా విభేదాలు బయటపడ్డట్లు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏమైంది, ఏం కథ, అసలు మావోయిస్టులకు ఈ స్థాయిలో మావోయిస్టుల చెరో మాట. సంక్లిష్ట సమయంలో బయటపడిన విభేదాలు, అభయ్ లేఖను తప్పుపట్టిన తెలంగాణ కమిటీ నేత జగన్ అట. సాయుధ విరమణ ప్రకటన ఆయన సొంత అభిప్రాయం అంట. ఎవరంటారు? జగన్ అంటున్నాడు. దమనకాండ వేళ లేఖతో గందరగోళం, సాయుధ పోరాటంతో ముందుకెళ్లడమే తక్షణ కర్తవ్యం అని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ కూడా అదే అంటున్నాడు. ఒకసారి చదువుదాం. సంక్షోభంలో పీకల్లోతు కూరుకుపోయిన సంక్లిష్ట సమయంలో మావోయిస్టుల్లో విభేదాలు బయటపడ్డాయి. ఓవైపు ఆపరేషన్ కాగారు, అందులో పెద్ద ఎత్తున మావోయిస్టులు నేల రాలుతున్న కీలక సమయంలో పార్టీలో గందరగోళం నెలకొంది. ఆయుధాలు వదిలి వేయడానికి సంసిద్ధంగా ఉన్నామని, అందుకు కొంత సమయం కావాలని పార్టీలో అగ్రనేతగా ఉన్న కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అలియాస్ అభయ్ పేరిట ఆయన ఫోటోతో ఇటీవల లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవంగా ఒక వారం క్రితమే లేఖ వచ్చింది అనుకుంటా. తెలుగు రాష్ట్రాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. ఆగస్టు 15న రాసిన లేఖ సెప్టెంబర్ 15న విడుదల చేయడం గతానికి భిన్నంగా దానిపై వేణుగోపాలరావు తాజాగా ఫోటో ఉండడంతో అది పార్టీ రాసిన లేఖనేనా లేకపోతే అనుమానాలు వ్యక్తమైనాయంట. తాజాగా దీనిని ఖండిస్తూ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ప్రతినిధి అట జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట వచ్చిన లేఖ ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, పార్టీ నిర్ణయం ఏమాత్రం కాదని అందులో స్పష్టం చేసిండు. ఈ రెండు పరిణామాలు పార్టీ నాయకత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న గందరగోళ పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి. నిజానికి మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ఇవ్వడానికి పార్టీ చేసిన తప్పిదాలే ప్రధాన కారణమని సోను తన లేఖలో పేర్కొన్నారు. గత 20 నెలలుగా చుట్టుముట్టు మట్టుబెట్టు అనే దాడులను ఎదుర్కొంటున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహచరులు ప్రజలను కోల్పోయామని పేర్కొన్నారు. 5 దశాబ్దాలుగా 16 రాష్ట్రాల్లోని 150 జిల్లాల్లో పార్టీ నిర్మాణం జరుగుతూ వచ్చిందని, ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పార్టీ గుర్తింపు వచ్చిందని వివరించారట. అంటే మొత్తం మీద అయితే ఆపరేషన్ కగార్ వల్ల ఒకరేమో మేము ఆయుధాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎవరు అభయ్ పేరుతో లేఖ వచ్చిన ఆయనే చెప్పిండు. లేదు ఈ జగన్ ఏం చెప్తున్నాడు అంటే అంత ఈజీ కాదు, ఆయన యొక్క వ్యక్తిగతమైన ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో అటువంటి ప్రకటన విప్లవోద్యమంతో పాటు మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని, క్యాడర్ను నిర్మూలంగా ప్రయత్నిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీతో చర్చించకుండా సోను ప్రకటనను విడుదల చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఖండించారంట. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విప్లవోద్యమ నిర్మూలనకు ఎప్పటి నుంచో పథకాలు వేసుకొని అమలు చేస్తుంది. ఆపరేషన్ కాగార్ పేరిట భారీ స్థాయి యుద్ధ చర్యలను కొనసాగిస్తుందని జగన్ పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు అభయ్ ఎక్కడ? ఆ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఎక్కడ? ఆయన దండకార్యంలో ఉన్నారా లేక భద్రతా బలగాల అదుపులో ఉన్నారా? పార్టీ పదవులు విధానాలకు పూర్తి విరుద్ధంగా ఆయన ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్ననట ఇది. కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వరరావు కిషన్జీ సోదరుడైన వేణుగోపాలరావు కొంతకాలంగా పార్టీ అధికార ప్రతినిధి అభయ్గా వ్యవహరిస్తున్నారు. నిజానికి బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత ఇప్పటి వరకు పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోలేదు. పోలిట్ బ్యూరో సమావేశం జరగలేదు, కనీసం కేంద్ర కమిటీ సమావేశం జరగలేదు. అలాంటప్పుడు సాయుధ పోరాట విరమణ ప్రకటన ఎలా చేశారనే సందేహాలను మావోయిస్టు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఉనికిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోను భద్రతా బలగాల అదుపులో ఉన్నారా, వారి ఆదేశాల మేరకే ప్రకటన విడుదల చేశారా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుందట. ఇక కేంద్ర మంత్రితో చర్చలకు రాయబారవట. కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు మావోయిస్టు నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్ ఎన్కౌంటర్కు ముందు 2 దఫాలుగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో బీజేపీ నేతల ద్వారా ప్రయత్నించారని తెలిసింది.
బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత కూడా మరికొన్ని ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. దక్షిణాదికే చెందిన కీలక కేంద్ర మంత్రి ద్వారా రాయబారం నడిపినట్లు తెలిసింది. మరి దక్షిణాది కీలక మంత్రి అంటే ఎవరైనా సదరు మంత్రి నేరుగా అమిత్ షాను కలిసి మావోయిస్టుల ప్రతిపాదనలను వివరించినట్లు సమాచారం. దాంతో శాంతి చర్చలకు అవకాశమే లేదని, అయితే ఆయుధాలతో సహా సరెండర్ కావాలని, లేదంటే బలగాలను ఎదుర్కోవాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేసినట్లు సమాచారం. దాంతో తాము కోరుకుంటున్నట్లుగా చర్చలు జరిగే అవకాశం లేదని మావోయిస్టులకు అర్థమైంది. ఆ తర్వాతే సాయుధ పోరాట విరమణ ప్రకటన వచ్చినట్లు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రకంగా ఆపరేషన్ కగార్ తోటి సాయుధ పోరాటమే విరమించుకునే పరిస్థితికి వచ్చింది. చాలా జరిగిన ఆపరేషన్లు ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు కూడా చేసినాయి, కానీ ఈ స్థాయిలో చేయలేదు. అంటే ఓ రకంగా వాళ్ళ ఉనికినే చాటుకునే ప్రయత్నం అయింది. ఇప్పుడు మేము వాళ్ళు కాపాడుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలను కాపాడుకోవడం లేకపోతే ప్రజల కోసం పోరాడడం ఏమో, కానీ ఇప్పుడు వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకునే స్థితికి వచ్చినారంటే ఏ స్థాయిలో ఆపరేషన్ కాగారు జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే కేంద్ర మంత్రి దక్షిణాదికి చెందిన కేంద్ర మంత్రితోటి కూడా మేము కేంద్రంతో చర్చలకు సిద్ధమని చెప్పినా కూడా ఆయన పోయి అమిత్ షాకి చెప్పినా కూడా ఆయన వింటలేడంట. ఒకటే పట్టుబట్టినట, ఆయుధాలతోటి వచ్చి సరెండర్ కంటే లేకపోతే భద్రతా దళాలకు మీరు ఎదుర్కోవాల్సిందని ఆయన చెప్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా మావోయిస్ట్ పార్టీలో లుకలుకలు బయటపడ్డట్లు కనిపిస్తూ ఉంది. అటు మల్లూజుల వేణుగోపాలరావు అలియాస్ అదే మళ్ళా అభయ్ పేరుతో వచ్చిన లేక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి మన జగన్ కూడా ఆయన లేఖ విడుదల చేసిండు. అంటే ఒక రకంగా ఒకరేమో ఆయుధాలు వదిలేద్దామని, ఒకరంటే లేదు వదిలే ప్రసక్తి లేదని ఓ రకంగా అంటున్నారు. అంటే పరిస్థితి అట్లా అయిపోయింది వాళ్ళది. 50